ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. అయితే ఈరోజు నిజంగా మన మహిళా జాతికి గర్వకారణంగా సునీత విలియమ్స్ గారు గురించి అయితే 4 మాటలు చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమె చాలా గొప్ప వ్యక్తి, మన మహిళల పేరు నిలబెట్టారు నిజంగా. అయితే సునీత విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిని, నాసా వ్యోమగామి, అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ నిర్వహించిన సాహసయాత్ర 14కు సభ్యురాలుగా చేశారు. ఆ తర్వాత ఆమె సాహసయాత్ర 15లో చేరారు. 1983లో విలియమ్స్ మేరీల్యాండ్లోని అన్నాపోలిస్లోని యుఎస్ నావల్ అకాడమీలో ప్రవేశించారు. ఆమె 1987లో నావల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేటర్ శిక్షణ పొంది, తరువాత జూలై 1989లో ఆమె యుద్ధ హెలికాప్టర్ శిక్షణను పూర్తి చేశారు. పెర్షియన్ గల్ఫ్ యుద్ధానికి సన్నాహక కార్యక్రమాలలో, ఇరాక్లోని కుర్దిష్ ప్రాంతాలపై నో ఫ్లై జోన్ల స్థాపనలో, అలాగే 1992లో మయామిలో ఆండ్రూ హరికేన్ సమయంలో సహాయక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సునీత విలియమ్స్ గారు పుట్టినదైతే 1965 సెప్టెంబర్ 19. ఏజ్ వచ్చి ఇప్పుడు 59 ఇయర్స్. నిజంగా గ్రేట్ కదా ఫ్రెండ్స్. ఈ వయసులో కూడా ఆమె అన్ని సాహస కార్యక్రమాలు చేస్తున్నారంటే చాలా చాలా గొప్ప వ్యక్తి. మన మహిళల అందరికీ పేరు తెచ్చిన సునీత విలియమ్స్ గారికి నిజంగా చాలా గ్రేట్. ఇంకా ఆమె మరో నాసా వ్యోమగామి భార్య నిల్మోర్తో కలిసి అంతరిక్ష కేంద్రంలో 2024 జూన్ 5న కేవలం 10 డేస్ 10 రోజుల మిషన్లో భాగంగా ఈ రోదసి యాత్రను చేపట్టారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా, స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దీంతో వీరి ప్రయాణం వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 26న ఖరారు చేస్తూ నాసా ప్రకటించింది. మళ్ళీ మరోసారి వాయిదా పడింది. చివరికి సెప్టెంబర్ 7వ సునీత విలియమ్స్ భార్య ఈ విల్మోర్ లేకుండా బోయింగ్ భూమి మీదకు వచ్చేసింది. వారు 9 నెలల నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి 2025 మార్చి 19న సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. చాలా సంతోషం. ఓ మై గాడ్. జనవరి 2025 నాటికి సునీత విలియమ్స్ మొత్తం 62 గంటల 6 నిమిషాల పాటు 9 స్పేస్ వాక్స్ చేశారు. దీంతో ఆమె మహిళల్లో నెంబర్ 1 స్థానంలో, అత్యంత అనుభవజ్ఞులైన స్పేస్ వాకర్ల జాబితాలో 4వ స్థానం నిలిచారు. చాలా చాలా సంతోషం కదా ఫ్రెండ్స్. మరి ఒక్కసారి క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది నాకైతే. నేనైతే క్లాప్స్ కొడుతున్నాను సునీత విలియమ్స్ గారికి. ధన్యవాదాలు. నా సునీత విలియమ్స్ గారి గురించి 4 మాటలు చెప్పాను కదా ఫ్రెండ్స్. మీరు శ్రద్ధగా విన్నందుకు, నా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీ విలువైన టైం నా వీడియో కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ముఖ్యమైన వీడియోలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా వరకు ట్రై చేస్తాను.